హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నేచర్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే నేనైతే ఒక మంచి నర్సరీని అయితే విజిట్ చేశానండి. అదే విక్రమ్ ప్లాంట్ నర్సరీ అండి. ఇక్కడనైతే ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్ ప్రైసెస్లో ఉన్నాయండి. ఇక్కడ కీసర మెయిన్ చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ ఒక లోపలికి 1 కిలోమీటర్ లో ఉందండి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్లు ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. క్యాక్టస్ జాతికి చెందినవి కూడా ప్రతిదీ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇవైతే అన్ని కూడా మనం చూసేటప్పుడు అయితే ఎలా ఉందో. గులాబీలు అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంది. 40 రూపీస్. ఓకే, 40 रुपीज पूरा ये पूरा हाँ ये पूरा इधर को ये वाले रोज में 40 रुपीज का 40 రూపీస్. हाँ ఓకే, कनकमरम 50 रुपीज का కనకాంబరం 50 రూపీస్. पॉट का है ఓకే, 50 रुपीज మందార 50 రూపీస్. ఓకే, उसके बाद इधर आइए हाँ ऊस अलवंडा ఊ సలమండ. हाँ ఓకే, ये 50 रुपीज का 50 రూపీస్. बन गया वीडियो ఇవేంటి భయ్యా? ये 80 रुपीज का है 80 రూపీస్. पैकेट का ప్లాంట్ కా నేమ్ और प्लांट का नाम है पटना करोटन క్రోటన్స్ ఇవన్నీ. हाँ ఓకే, चल మీ దగ్గర ఏమేమి varieties మన ఉన్నాయి? దగ్గర మొత్తం రకాలు ఉంటుంది. అవుట్డోర్ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్, ఫ్రూట్ Okay. ఐటమ్ ఓకే, అన్ని ప్రకారాలు మొక్క నర్సరీలో ఎంత వెరైటీ ఉండే కదా మా దగ్గర మొత్తం వెరైటీ ఉంటుంది. ఓకే. ఇక్కడ మీది కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి అయితే చెప్పండి ఆడియన్స్ కి. కీసరా ఓకే, కీసరమే డైరెక్ట్ మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కీసర నుంచి కీసరా పెద్ద చెరువు ఉన్నది. ఓకే, ఈ చెరువు పక్కన ఉంటది. మా నర్సరీ పక్కన గురి ఉంటది. ఇగో చూడు, ఓకే, ఈ గురి పక్కన ఉంటది నర్సరీ. ఓకే. ఇప్పుడు చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చేస్తే మనకి నర్సరీ 3 కిలోమీటర్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది. నర్సరీ పేరు భయ్యా? విక్రమ్ ప్లాంట్ నర్సరీ. విక్రమ్ ప్లాంట్ నర్సరీ. ఓకే, సార్ మాకు ఇదైతే ప్లాంట్స్. మొక్క ఇగో చూడు, గులాబీ మొక్కలు ఉన్నాయి 50 రూపాయలు. గులాబీ మొక్కలు, ఓకే, మందార మొక్కలు ఉంటది. ఈ మొత్తం 50 రూపాయలేనా? ఇది మొత్తం 50 రూపాయలు ఉంటది. ఇక్కడ భయ్యా ఇది మదర్ ప్లాంట్ లాగా ఉంది కదా, ఇదెంత ప్రైస్? ఇది కూడా 50 రూపాయలు ఉంటది. ఇది కూడా 50 రూపాయలు. మన దగ్గర గులాబీలు ఏవి తీసుకున్నా 50 రూపాయలేనా? ఏదైనా తీసుకో 50 రూపాయలు. ఓకే, ఇలా చిన్న కొగిరి కూడా ఉంటది, దానికి రేట్ తక్కువ ఉంటది. ఆ రకాల ఇప్పుడు వస్తుంది 2-3 రోజుల్లో. ఓకే, అవి కూడా 40 రూపాయలు ఉంటది. అది ఓకే. అవి కూడా వస్తుంది. ఇవి ఇది మందారం కదా. ఇగో ఈ మిర్చి మందార ఉంది, ఓకే, మంచి ఉంటుంది. చూడు, ఈ ఇప్పుడు ఫ్లవర్ వస్తుంది. చూడు ఎట్లా పూలు వస్తుంది. మిర్చి మందారం ఇది. ఓకే, ఆల్ సీన్ వస్తుంది ఫ్లవర్స్. ఓకే. ఇదెంత? మిర్చి మందారం 70 రూపీస్. 70 రూపీస్. ఈ వేరే మందారం అంటే 50 రూపాయలు ఉంది. ఇవి నార్మల్ వెరైటీస్ మొత్తం కూడా. ఈ నూరు వరహాలు కదా. ఊరు వరాలు. ఇవి ఊరు వరాలు అంటే హైబ్రిడ్ వెరైటీ. ఇది హైబ్రిడ్ వెరైటీ. 150 ఒకటి. 150 రూపీస్. ఓకే, లోకల్ ఉంటే తక్కువ రేట్ లో ఉంటది. ఇవి భయ్యా ఇవి కూడా సేమ్ ప్రైస్. మొత్తం ఒకటే. ఈ మందారం ఎంత? ఈ చిన్నవి మనకి ఇవి 50 రూపాయలు. 50 రూపాయలు. 50 రూపాయలు. ఓకే, ఒకటి మిర్చి మందారం 70 రూపాయలు. ఇది ఒకటి 70 రూపాయలు. అవి వచ్చేసి 50 రూపాయలు. దాంట్లో అదొక వెరైటీ ఉందా? ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయా? అంటే కలర్స్? కలర్స్ దానిలో ఒకటే కలర్ ఉన్నాయి. ఓకే, ప్రస్తుతానికి ఒకటే కలర్ ఉంది. మళ్ళీ దానిలో కలర్ చాలా ఉంటాయి. ఓకే, దానిలో ఇప్పుడు మన దగ్గర మొత్తం 8-9 కలర్ ఉంటాయి. ఇందులో ప్రెసెంట్ అయితే ఫ్లవర్స్ తోటి లేదు కదా, ఫ్లవర్స్ తోటి ఇలా మొక్కలు ఉన్నాయి. మొక్కలు ఉన్నాయి. ఆరెంజ్ కలర్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇగో రెడ్ కలర్ ఉంటది, ఎల్లో కలర్ ఉంటది. ఆకులు ఇట్లా ముద్ద మందారం కూడా ఉన్నట్టుంది కదా. అక్కడ ముద్ద మందారం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర రేర్ వెరైటీస్ అంటే కనకాంబరం రెడ్ చాలా నర్సరీస్ లో ఉన్నాయి కదా. ఇక్కడ మీ దగ్గర పక్కన ఉన్నాయి. కనకాంబరంలో వెరైటీస్ ఉంటాయి. రెడ్, ఎల్లో మనకి మా అవన్నీ దగ్గర ఉంటాయి కదా. రెండు రకాలు ఉన్నాయి. ఎల్లో రేట్ ఉన్నాయి. ఎల్లో రెడ్ రెండు ఉన్నాయా? ఓకే, ఇప్పుడు మన దాంట్లో కూడా సౌందర్య కనకాంబరం అని హైబ్రిడ్, నార్మల్ వెరైటీ అవన్నీ ఉన్నాయి మా కదా. దగ్గర ఇప్పుడు లోకల్ లేదు, ఓన్లీ హైబ్రిడ్ ఉంది. ఓన్లీ హైబ్రిడ్. ఓకే, ఈ పక్కన ఆల్మండా చెట్లు ఉంది, అవి కూడా మంచిగా ఉంటాయి. ఆల్ సీన్ ఫ్లవర్స్ ఇదే మన దగ్గర ఇప్పుడు గులాబీలు మనకి లోకల్ ఈ నాటి గులాబీ నాట్ వెరైటీ ఇదే కదా. ఇందులో ఓన్లీ పింక్ రెడ్ అయింది. ఓన్లీ ఇప్పుడు పింక్ కలర్ ఉంది, రెడ్ లేదు. ఓకే, ఇవి కూడా 50. ఇవి కూడా 50 రూపాయలు.
దీంట్లో ఇంకా పెద్ద సైజ్ ఏమన్నా ఉన్నాయా? ఇవే సైజా ఫస్ట్? ఇప్పుడు అదే సైజ్ ఉంది ఇంకా ఓకే వస్తుంది, ఇంకా 2 3 వస్తుంది మళ్ళీ. ఓకే. ఇవన్నీ హైబ్రిడ్ మందారమే కదా? మొత్తం హైబ్రిడ్ ఉంది. ఇవి కూడా నాటి గులాబీ ఓకే. అంత పూలు వస్తుంది నాకు. మనకి సెంటెడ్ రోజెస్ లాంటివి ఉన్నాయా? నాటి గులాబీ సెంటర్ నాటు గులాబీలో అంటే మనకు డబల్ కలర్ రోజెస్ ఉంటాయి కదా? ఉంటది. ఓకే. అందులో పింక్ ఉందా? ఒక్కసారి ఉంటే పక్కన కదా ప్లాంట్స్ మాత్రం. ఇట్లా పింక్ కావాలి నాకు. పక్కన ఓకే. అయిపోయినాయి కదా. చూస్తున్నారు కదండి, మనకి సెంటెడ్ రోజు డబల్ కలరు. ఇది ఓన్లీ 50 రూపీసేనండి. ఇక్కడ గులాబీలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 50 రూపీసేనండి. మనకి బయట నర్సరీలో చూసుకుంటే చాలా ప్రైస్ ఉన్నాయి. ఇక్కడనైతే ఏ ప్లాంట్ తీసుకున్నా, మనకి పెద్ద ప్లాంట్ తీసుకున్నా చిన్న ఇంకా వస్తాయంట. అవైతే ఇంకా 40-30 రూపీస్కే ఇస్తానన్నారు. ఇవైతే మొత్తం కూడా 50 రూపీస్ అండి. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇక్కడ చూడండి బటన్ రోజెస్ అయితే ఇవైతే ఎంత బాగున్నాయో. మనకి ఇందులో ఓన్లీ వైటే చూసాం కదండి, ఇక్కడ పింక్ కూడా ఉంది చూడండి. చూస్తున్నారు కదండి, అక్కడైతే బటన్ రోజెస్ చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. ప్లాంట్లు అన్ని కూడా కొత్త కొత్త చిగుర్లతో. బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ప్లాంట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఈచ్ 50 రూపీస్ అండి. చీప్ అండ్ బెస్ట్ నర్సరీ అని అయితే చెప్పొచ్చు. చాలా అయితే చాలా బాగున్నాయి. మీరు ఎక్కడ చూస్తుంటారంటే ఇంత తక్కువ ప్రైస్ లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అన్ని చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకే అర్థం అవుతుంది ఈ నర్సరీ అయితే. ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ ఉన్న ప్లాంట్ కూడా అన్ని కూడా 50 రూపీస్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేప్స్ ప్లాంట్ అండి. మనకి కాయలతో పాటు అయితే ఉంది. ఇది కూడా 50 రూపీస్ ఏనండి. ఇక్కడ ఉన్నది కాయలు చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంత చిన్న ప్లాంట్ కి మనకి ఫ్రూటింగ్ తో సహా ఇస్తున్నారండి. జస్ట్ 50 రూపీస్ మాత్రమే. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి 50 రూపీసే. గ్రాఫ్టర్ వెరైటీస్ అండి. అక్కడ మనకు కానకంబరం మొక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా అన్ని 50 రూపీస్ ఓన్లీ. కొన్ని చోట్ల మళ్ళీ తర్వాత చూస్తున్నారు కదండి,
చాలా అంటే చాలా పెద్ద నర్సరీ అండి. ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. చిన్న చిన్న ప్లాంట్లకే ఫ్రూటింగ్ కూడా ఉందండి. ఇక్కడ ఇవి మల్లె జాతికి చెందినవి. నేమ్ మెన్షన్ చేశారు కానీ నాకు అంత గుర్తుకైతే లేదండి. కనకాంబరం ప్లాంట్లు కూడా ఈచ్ 20 రూపీసేనండి. పెద్ద ప్లాంట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఆల్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్లు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఆ నర్సరీ ఓనర్ అయితే బయటికి వెళ్ళారండి సడన్గా. సో అందువల్ల వీటి ప్రైస్ అయితే నేను మెన్షన్ చేయలేకపోయాను. షో పర్పస్ ప్లాంట్లు కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. నాకైతే ఈ నర్సరీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగున్నాయండి. అవన్నీ కూడా వీళ్ళకి బెంగళూరు నుంచి వస్తాయంట. సో ఈ నర్సరీ నుంచి చిన్న చిన్న రోడ్ సైడ్ నర్సరీలు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారంట అండి. అంత రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాక్టస్ జాతికి చెందినవి. ఇవన్నీ ఒక లోపల షెడ్ వేసేసి అందులో ఉందండి. ఇవన్నీ కూడా నాకు నేమ్స్ అయితే అంత ఐడియా లేదండి. నేమ్స్ ఏవి కూడా నాకు సరిగా తెలియదు. సో అందువల్ల నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయలేదు. అన్నీ క్యాక్టస్ జాతికి చెందిన ప్రతి ఒక్క ప్లాంట్ ఇక్కడైతే ఉందండి. తప్పకుండా దీన్నైతే విజిట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. వీడియోని అయితే లైక్ చేసి చివరి వరకు చూస్తే మీకు అన్నీ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి అనేది అన్నీ కూడా అర్థమవుతాయి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు మనకు ఛానల్లో చాలా రకాలుగా అంటే ఫెర్టిలైజర్స్, మనకి టెర్రస్ గార్డెనింగ్ చేసుకునేటప్పుడు ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తే ప్లాంట్లు చాలా మంచిగా గ్రో అవుతాయి అనేది అయితే అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.